ఇక మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుని భాగవతం ఒకసారి చూద్దాం. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఉదయం నుంచి ఇదొక కార్యక్రమానికి సుమారుగా 8 ఎకరాలలో 8 బిల్డింగ్లు కట్టిందట. 8 బిల్డింగ్లు కడితే 8 బిల్డింగ్లను కూడా మరి అధికారులంతా కూల్చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఇక మల్లారెడ్డి అల్లుని కాలేజీ భవనాలు కూల్చివేత, దుండిగల్ చెరువు బఫర్ జోన్లో నిర్మాణం, 8.24 ఎకరాలు కబ్జా చేసి 8 బిల్డింగులు కట్టిండ్రు. వారం క్రితమే నోటీసులు జారీ చేసిన ఆఫీసర్లు వాటిపై స్పందించని మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరైతే మర్రి రాజశేఖర్ ఉన్నారో మరి ఆయన స్పందించకపోవడంతో ఇలా పూర్తిగా కూడా ఆ బిల్డింగ్ని కూడా కూల్చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అక్కడ పెద్ద ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగింది. అక్కడ వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారులు కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన భవనాలను ఇవాళ అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్నదామరి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ ఐటీఎం కళాశాలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. 8.24 ఎకరాల చెరువు బఫర్ జోన్ను ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితమే యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇక మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకే నీటిపారుదల రెవెన్యూ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఇక అడ్డవేరంటూ నిర్మాణాలు. ఇక దుండిగల్ సర్వే నెంబర్స్ 405, 482, 484, 85, 488, 492, 506లలో 123.5 ఎకరాల్లో చిన్న దామెర చెరువు ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ స్థలాలను ఆక్రమించి అధికారం మాదే కదా, మమ్మల్ని అడిగేవాడేవాడు అనే ధీమాతో మాజీ మంత్రి అల్లుడు ప్రస్తుత ఎమ్మెల్యే నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం మారడంతో గత ఫిర్యాదులు సీరియస్గా తీసుకున్న అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపట్టారు. విద్యార్థులను ఉసుగొల్పి కూల్చివేతలను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినట్ట ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళ అల్లుడు ఉన్నాడో మర్రి రాజశేఖర్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా దీని కంటిన్యూషన్ సంబంధించినటువంటి వార్త కూడా చూద్దాం. అయితే పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి వార్త దీనికి కంటిన్యూషన్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మల్లారెడ్డి ఈ సంబంధించినటువంటి ఈ తతంగం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన మరి మైండ్కు పని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకునేందుకు ఇవన్నీ కూడా ఆగేటట్లు లేవు. ఇప్పుడు తప్పకుండా మేము జైలుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది, ఆస్తులను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించినటువంటి మల్లారెడ్డి ఒక చాకచక్యంగా పోయి గులాబీ కండువను పాడేసి కాంగ్రెస్ కండువను కప్పుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇగో కాంగ్రెస్తో టచ్లోకి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ కోసం వేం నరేందర్ రెడ్డి ద్వారా సంప్రదింపులు, కూల్చివేతలు ఆపాలంటూ రిక్వెస్ట్. సీఎం రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠమైనటువంటి ఆయన ఏం చెప్తాడనేది కూడా కొంత చూస్తాను ఉత్కంఠంగా. ఒకసారి నేను మల్లారెడ్డి గారు ఒకసారి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మల్లారెడ్డి గారు గతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ పైన అంతేకాకుండా రేవంత్ రెడ్డి పైన కూడా చాలా విమర్శలు చేయడం జరిగింది. మామూలు తిట్లు కాదు, అసలు ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణమే ఇద్దరి మధ్యలో కలిసింది అనుకోని ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టణ, మల్లారెడ్డి చెరువు భూమా రాదా చెప్పు. ప్లాన్లు లేవా, కంప్యూటర్లో లేదా, నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు, వాడు కబ్జా కోర్, వాడు బ్లాక్ మెయిల్, వాడు అట్లా సంపాదించాడు. గుల్లె మత్ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లె అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తున్నారు చెప్పిండు దళిత. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరో చెప్పలేదు కదా. ఈయన కూడా చెప్పిండు కదా, మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా మనకి అక్కలకి ఎక్కలేదా, వానికి మైండ్కి ఎక్కలేదా? అన్ని మేమే చేస్తాం. మా సీఎం కేసీఆర్ చెప్పరాసట ఈయన రేవంత్ రెడ్డి గారు మీకే వినిపించేది. గుండెల్లో ఉంటాడు, పేదల ఇళ్లలో ఆయన దేవుని రూపం, ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ పొగుడుతా ఉన్నాడు గతంలో. చెప్పరాసి వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్ లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టమాజ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా,
ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం సార్. సాలే, అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే కాండు, రేపు రారా. ఇన్నర్ గారు, రేవంత్ రెడ్డి గారు మీకు గతంలో మీకు ఒకసారి మల్లారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి మాటలకి మరి నిజంగా కూడా ఈ మల్లారెడ్డిని కనుక మీరు నిజంగా ఈ పార్టీలో కనుక చేర్చుకునేటువంటి అవకాశం ఉంటే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా, మెజార్టీ ప్రజలంతా మాత్రం ఖచ్చితంగా మీ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత మాత్రం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మల్లారెడ్డి చేసినటువంటి ఆరోపణలు కానీ, మీ మీద చేసినటువంటి ఆరోపణలు కానీ, మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలు కానీ, వీటన్నిటి కూడా మీరు సమర్థించిన వారైతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డితో పాటు ఎవరెవరు సంబంధించినటువంటి రాష్ట్రంలో వాళ్ళ యొక్క తప్పులను కానీ, వాళ్ళ యొక్క అక్రమాలను కూడా కప్పిపుచ్చుకునేందుకు మీ పార్టీ వైపు వచ్చినట్టయితే ఉంటే అసొంటి సంబంధించినటువంటి నేతలను మీ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించకూడదని చెప్పేసి అయితే మరి మా తరపున అయితే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక పక్కన మీరు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలో జాయిన్ కావాలనేది ఉంటే కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే, మెజార్టీ వర్గాల యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే ఉంటుంది తప్పించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి అవినీతి దొంగలను మా పార్టీలో చేర్చుకోమని చెప్పేసి మీరు కూడా గతంలో వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటారని చెప్పేసి అయితే మేమైతే భావిస్తా ఉన్నాం. చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళైతే మీ పార్టీలోకి వద్దామని చెప్పేసి మీకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి తోటి ఒక కీలకమైనటువంటి చర్చ మాత్రం పెట్టడం జరిగింది. దీనిపైన మీ యొక్క నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇట్నే సంబంధించినటువంటి ఇసొంటి సంబంధించినటువంటి 8 ఎకరాల 24 గుంటల భూమే కాదు, దరిదాపుగా 80 ఎకరాలకు పైన కూడా ఈయన హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో కబ్జా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి ప్రజలైతే భావిస్తూ ఉన్నారు.